ఎస్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు కరోనా వ్యాక్సిన్ వస్తుందా అని చెప్పి అందరూ ఆతృతగా ఎదురు చూశారు. తీరా వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ లో భాగంగా హెల్త్ కేర్ వర్కర్స్ కి, ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇట్లా వ్యాక్సిన్ ఇస్తాము అని చెప్పన్నారు. జూలై కల్లా కనీసం 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయాలని చెప్పి ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. బట్ వ్యాక్సినేషన్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే నిజంగా ఈ టార్గెట్ రీచ్ కాగలుగుతామా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. వ్యాక్సిన్ కి ప్రొడక్షన్ కి దానికి ఎక్కడ ఢోకా లేదు భారత్ కి. బట్ వ్యాక్సిన్ తీసుకునే హెల్త్ వర్కర్స్ కి కూడా ఎక్కడో చోట సందేహాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అనే దానికి సంబంధించి రకరకాల చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక చర్చ చేపట్టాం. చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో ఒమేగా హాస్పిటల్ చీఫ్ సర్జికల్ ఆన్కాలజిస్ట్ డాక్టర్ వంశీ గారు అండ్ చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెహబూబ్ ఖాన్ గారు. కాసేపట్లో పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. వంశీ గారు, మెహబూబ్ ఖాన్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ అండి. సో బోత్ ఆఫ్ యూ మీరిద్దరు కూడా వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారు. ఫస్ట్ వంశీ గారు మీతో మాట్లాడతాను. మీరు ఐ థింక్ మొన్న మండే తీసుకుని ఉండొచ్చు వ్యాక్సిన్. సో ఏంటి సార్, ఎందుకని అంటే మీరు అందరికీ ఎగ్జాంపుల్ గా నిలవడానికి మీరు కానీ ఖాన్ గారు కానీ ఇలా చాలా మంది మనం తీసుకుంటే మన కింది వాళ్ళకి ధైర్యం వస్తుంది అని చెప్పి కూడా వ్యాక్సినేషన్ కి ముందు వస్తున్నారు. బట్ వై దిస్ లెస్ నెంబర్ అండి? ఇంత తక్కువ మంది హెల్త్ కేర్ సిబ్బందిలో కూడా ఇంత తక్కువ మంది ఎందుకు వ్యాక్సినేషన్ కి ముందుకు వస్తున్నారు? అంటే ఈ వ్యాక్సిన్ మీద డేటా లేదండి. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ డేటా ఇంతవరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. 2 కంపెనీస్ కూడా, భారతదేశంలో 2 కంపెనీస్ మనకి 2 వ్యాక్సిన్స్ ఇప్పుడు అప్రూవ్ అయ్యాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ అలాగే కోవాక్సిన్. కోవాక్సిన్ ఫేజ్ 1 ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ 800 వాలంటీర్స్ మీద చేశారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ 22,500 పీపుల్ మీద చేశారు. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ఆల్సో పార్టిసిపెంట్ ఆఫ్ దట్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్. అది డబుల్ బ్లైండ్ ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్ కాబట్టి నాకు వ్యాక్సిన్ వచ్చిందో లేదో నాకు తెలియదు. 2 డోసెస్ తీసుకున్నాను. సో ఇంకా డేటా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, ఇంకా రిలీజ్ చేయలేదు ఆ డేటా. ఎంత మందిలో వ్యాక్సిన్ ఎఫికేసియస్ గా ఉండింది, దాని ఎఫికసీ ఎంత మందిలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి, వ్యాక్సిన్ తీసుకొని అంటే వ్యాక్సిన్ లేకుండా డబుల్ బ్లైండ్ ట్రయల్ ర్యాండమైజ్ ట్రయల్ కాబట్టి వ్యాక్సిన్ తీసుకొని అంటే జస్ట్ ప్లాసిబో వచ్చిన వాలంటీర్స్ ఉంటారు, వారిలో ఎంతమంది డెవలప్ అయింది. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఢిల్లీలో జనవరిలో జరిగిన సీరో సర్వేలో 60% ఆఫ్ ద ఢిల్లీయిట్స్ హావ్ ఆల్రెడీ డెవలప్డ్ యాంటీబాడీస్. సో మనలో కూడా అలా హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందేమో, వ్యాక్సిన్ వల్ల యాంటీబాడీస్ వచ్చాయా, ప్లాసిబోలో కూడా యాంటీబాడీస్ వచ్చాయా అనే డేటా ఇంతవరకు భారత్ బయోటెక్ కంపెనీ ఇంతవరకు వాళ్ళు పబ్లిష్ చేయలేదు డేటా. దాంతో ప్రజలందరికీ అప్రహెన్సివ్ గా ఉన్నారు. అలాగే కోవిషీల్డ్ ఓన్లీ 1700 పీపుల్లో ఈ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఇండియాలో కండక్ట్ చేశారు, మోస్ట్లీ ఇన్ పూణే బేస్డ్ ససూన్ హాస్పిటల్లో. బట్ ఆ తర్వాత దాని డేటా ఎంత మందిలో ఎఫికసీ వచ్చింది, ఎంత మందిలో దాని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి, వాళ్ళ ప్లాసిబో గ్రూప్ లో ఎంత మందిలో యాంటీబాడీస్ ఉన్నాయి, ఏమో ఆల్రెడీ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందేమో ఎంత మందిలో ఉంది అనేది డేటా ఇంతవరకు మనకి రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకుండా మన డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఎమర్జెన్సీ అప్రూవల్ ఇచ్చారు. సో అలాగే ఫైజర్ కంపెనీకి, స్పుత్నిక్ కంపెనీకి వాళ్ళకి అప్రూవల్ ఇవ్వలేదు. స్పుత్నిక్ కంపెనీకి మళ్ళీ ఫేజ్ 2 ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయండి అని చెప్పారు. ఫైజర్ కంపెనీకి ప్రపంచం అంతా ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ డేటా ఉన్నప్పటికీ కూడా ఇండియాలో లేవన్న కారణంతో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ 2 కంపెనీలకి డేటా లేనప్పుడు చాలా మంది ప్రజలు, డాక్టర్స్ నన్ను కూడా అడుగుతున్నారు. బట్ మనం రెగ్యులర్ గా ఈ పేషెంట్స్ చూస్తున్నాము. భారత్ బయోటెక్ కంపెనీ వరల్డ్స్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్ ఇన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్. అందువల్ల దాంట్లో డెఫినెట్ గా అది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్, దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని నేను పార్టిసిపేటెడ్ యాజ్ ఎ వాలంటీర్. బట్ డాక్టర్ వేరే కంట్రీస్, యూకే కానీ ఇలాంటి కంట్రీస్ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. మన దగ్గర వ్యాక్సిన్ ప్రొడక్షన్ కానీ లేకపోతే చాలా తక్కువ కాస్ట్ కి రావడం కానీ రీజన్స్ ఏవైనా సరే మన దగ్గర నుంచి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి వేరే దేశాలు మన వైపు చూస్తుంటే మన దగ్గర మన సైంటిస్ట్ మీదే మనకి నమ్మకం లేనట్లుగా ఇంత తక్కువ సంఖ్యలో మనం తీసుకోవడం ఏంటన్న క్వశ్చన్స్ కూడా అరైజ్ అవుతున్నాయి. నమ్మకం లేదని చెప్పడం లేదు, నమ్మకం ఉంది కాబట్టి నేను వాలంటీర్ గా వ్యాక్సిన్ తీసుకున్నాను. నాకు నమ్మకం ఉంది కాబట్టి. బట్ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలంటే డేటా కావాలి. డొమైన్ లో ఇప్పుడు భారత్ బయోటెక్ కండక్ట్ చేసిన 22,000 వాలంటీర్స్ మీద కండక్ట్ చేసిన డేటా వాళ్ళు పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసి ప్రజలందరికీ వాళ్ళ వెబ్సైట్ లో వాళ్ళు పెట్టాలి. ఆ తర్వాతనే ప్రజలు, డాక్టర్లు కన్విన్స్ అవుతారు. నేను కన్విన్స్ అయ్యాను పర్సనల్ లెవెల్లో. వాట్ అబౌట్ అదర్స్? డేటా లేకుండా కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు. I'll come back to Dr. Vamshi. మనం
డాక్టర్ మహబూబ్ ఖాన్ గారితో కూడా మాట్లాడదాం. ఖాన్ సాబ్, వంశీ గారు చెప్పిన విషయం మనం విన్నాం. ఇది ముందు నుంచి కూడా వ్యాక్సిన్ వస్తుంది అన్నప్పటి నుంచి కూడా ఇంకా ప్రాపర్ డేటా లేకుండా ఎట్లా వ్యాక్సిన్ తెస్తారు అని చెప్పి అప్పటి నుంచి కూడా డౌట్స్ వస్తున్న పరిస్థితి. 1,11,000 ఉంటే గవర్నమెంట్ కి సంబంధించి హెల్త్ సిబ్బంది ఇంకా 60,000 మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. మామూలుగా కామన్ మ్యాన్ కంటే రకరకాల సందేహాలు ఉండొచ్చు, బట్ హెల్త్ సెక్టార్ లో ఉన్న మీరు కానీ లేకపోతే మొత్తం హెల్త్ సిబ్బంది అందరికీ అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి, వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారు, వ్యాక్సిన్ లో ఏముంటుంది అనేవన్నీ కూడా ఒక ఐడియా ఉంటుంది. అయినా సరే ఇంకా 60,000 మంది గవర్నమెంట్ హెల్త్ సిబ్బంది ఎందుకు దూరంగా ఉన్నారు వ్యాక్సినేషన్ కి? అంటే నమస్తే అండి, ఇది డాక్టర్ గారు చెప్పినట్లు ఏమైతుందంటే ఈ వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఈ వైరస్ వ్యాక్సిన్ ప్రిపరేషన్ చాలా లెంతీ ప్రాసెస్. అయితే ఎమర్జెన్సీ బేసిస్ మీదే దీన్ని 3rd ఫేజ్ ట్రయల్స్ అన్ని కట్ షార్ట్ చేసి తీసుకొచ్చారు. అయితే దీంట్లో ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఎట్లా వచ్చినాయి, దీని ప్రొటెక్షన్ రేట్ ఎంతవరకు ప్రొటెక్షన్ చేస్తుంది అనేది మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు. మామూలుగా ఏంటంటే మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ దీని గురించి క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉంటారు. అయితే దీని క్రమంలో ఏమైందంటే దీనంతా మొత్తం రాలేదు కదా, ఏది మొత్తం ఇన్ఫర్మేషన్ రాలేదు, అందుకని మనం ఇప్పుడే ఎందుకు వెయిట్ అండ్ వాచ్ అనే ఒక ధోరణి ఈ వైద్య సిబ్బందిలో ఉండిపోయింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వస్తుంది, ఇప్పుడు దాదాపుగా ల్యాన్సెట్ అనే ఒక మంచి మెడికల్ జర్నల్ దాంట్లో కూడా వచ్చింది ద ఎఫికసీ ఆఫ్ కోవాక్సిన్. అంటే ఇప్పుడు కోవిషీల్డే మనం ఇచ్చాం మన రాష్ట్రంలో, కోవాక్సిన్ గురించి కొంత అపోహలు ఉన్నాయి, దాంట్లో కూడా వచ్చినాయి. అంటే ఇది ఎలా తయారవుతుంది ఏంటి సైంటిఫిక్ బేసిస్ అంతా దాదాపు మెడికల్ ఫీల్డ్ లో తెలుస్తాయి. అదొక రీజన్. సెకండ్ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ అని చేయడానికి ఎందుకు రీజన్ అంటే ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ఈ కరోనా దాంతో ఆల్మోస్ట్ కలిసే ఉన్నట్టు లెక్క. గత 10 నెలల నుంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వైరస్ రావటం, వీళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా కానీ వచ్చి హెర్డ్ ఇమ్యూనిటీ రావటము ఏదో ఒకటి ఉండాలి. సో మన దాంట్లో మన బాడీలో వచ్చి ఉంటుంది, మనకు యాంటీబాడీస్ ఉన్నాయి, మనకు ప్రొటెక్షన్ రేట్ బాగానే ఉంది, ఇంతలోనే మళ్ళీ వ్యాక్సిన్ ఎందుకు అన్న ఒక చిన్న ఒక డౌట్ లాంటిది ఉండిపోయింది. బట్ డాక్టర్, యాంటీబాడీస్ కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయో ఇప్పటిదాకా ఎలాంటి స్టడీస్ లేవు. తెలియదు. మామూలుగా ఏంటంటే 3 నెలల నుంచి 4 నెలల వరకు ఉన్నారు. ఈవెన్ వ్యాక్సిన్ తో వచ్చిన యాంటీబాడీస్ కూడా మీకు ప్రొటెక్షన్ రేస్ 6 months ప్రస్తుతానికి ఉన్న స్టడీస్ ప్రకారం 6 months వరకే ప్రొటెక్షన్ చేస్తారు. అంటే ఎందుకంటే వ్యాక్సిన్ యొక్క ముఖ్యమైన ఒక ఉపయోగం ఏంటంటే ఇక్కడ మనిషిలోకి ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత మనిషిలో మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ డిసీజ్ లాగా తయారు కాదు వ్యాక్సినేషన్ పీపుల్ లో. ఆ ప్రొటెక్షన్ రేస్ కూడా 70 to 75%. అయితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాస్క్ ఎందుకు వేసుకోవాలి అనేది కూడా కొంతమంది అడుగుతా ఉంటారు, జనరల్ పబ్లిక్ కూడా. వాళ్ళు ఎందుకంటే ఈ ట్రాన్స్మిషన్ ని ప్రివెంట్ చేయడానికి, అంటే వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్ వేసుకున్న మనిషిలో కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దాని డిసీజ్ లాగా ప్రొడక్షన్ రాకుండా కాపాడుతుంది. అయితే ఈ వ్యక్తి నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ కావడానికి ఆస్కారం ఉంది. అందుకని వ్యాక్సిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్మిషన్ ని చాలా వరకు తగ్గించగలగడం. అంటే పాండమిక్ లో ట్రాన్స్మిషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అన్నమాట. అలా నాలెడ్జ్ అంతా మెడికల్ ఫీల్డ్ లో నాలెడ్జ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అంటే దీని గురించి త్వరగా చదువుకుంటారు, చదువుకోపోయినాగా దాని కన్సర్న్డ్ స్పెషాలిటీ వాళ్ళని కనుక్కుంటారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు మా మెడికల్ ఫీల్డ్ లో ఉన్న ఒక చిన్న ఒక డౌట్ అని కాదు, ఒక అభిప్రాయం ఏంటంటే వెయిట్ అండ్ వాచ్. మనం ఈ కరోనా ఇన్ఫెక్షన్ వార్డ్స్ లో పనిచేసి ఉన్నాము, మనకు ఆల్మోస్ట్ ప్రొటెక్షన్ రేస్ వచ్చి ఉంటుంది. సో వీ కెన్ వెయిట్, ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా ఏమైనా చూద్దాం. ఎందుకంటే దీంట్లో యాక్చువల్ గా 2 to 3 years పడుతుందండి వ్యాక్సిన్ కాంప్లికేషన్స్ చూసుకోవడానికి. కానీ ఈ కాంప్లికేషన్ అంతవరకు వెయిట్ చేయకుండానే అంతలోనే తీసుకొచ్చారు వ్యాక్సిన్ ని ఎమర్జెన్సీ బేసిస్ మీద. అదొక కారణం. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ పనిచేస్తున్నాము, యాంటీబాడీస్ ఉన్నాయి, ఇవే 3-4 months పనిచేస్తాయి. 3-4 months తర్వాత చూద్దాం. ఈ 3-4 months తర్వాత ఈ వ్యాక్సిన్ ఎలా ఉంటుంది, దీని కాంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న ఒక ఐడియాతో ఏంటంటే కాస్త ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు దాదాపుగా వస్తానే ఉన్నారు. సార్ ఖాన్ గారు, మీరు వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారు, సో ఆర్ యు ఆల్ రైట్? మీకేమైనా చిన్న పర్ఫెక్ట్ ఉన్నానండి సార్. మిమ్మల్ని చూసి మీ కింద ఉన్న హెల్త్ సిబ్బంది ఎవరైనా సరే ధైర్యంగా వ్యాక్సినేషన్ కి ముందుకు వచ్చారా?
తప్పనిసరిగా నేను తీసుకున్న ఎవరు రాలేదు. ఫస్ట్ డే రోజు మేము 30 మెంబర్స్ పెట్టుకున్నాము. ఆ 30 మెంబర్స్ లో నేను నాతో పాటు మా సీనియర్ కొలీగ్స్ వెళ్ళాము. ఎప్పుడైతే నేను తీసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు నేను సేఫ్ గా ఉన్నానో అప్పుడు మా సిబ్బంది వచ్చింది. సెకండ్ టైం ఇచ్చినప్పుడు ఇంకో 30 మెంబర్స్, ఫోర్త్ టైం 140 మెంబర్స్ వచ్చారు. లాస్ట్ టైం మళ్ళీ మోపప్ కోసం వచ్చినప్పుడు ఇలా దాదాపుగా 350 మెంబర్స్ వచ్చేసేసారు. సో తప్పనిసరిగా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ కానీ ఎవరైనా సీనియర్స్ కానీ, ఇప్పుడు వంశీ డాక్టర్ గారు లాంటి వాళ్ళు కానీ, ఎవరైనా శ్రీకాంత్ గారు డాక్టర్స్ ఎవరైనా కానీ సీనియర్ నాలెడ్జ్ పర్సన్స్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే ఆ మిగతా సిబ్బందికి కూడా ఒక రకమైన ధైర్యం ఉంటుంది. తీసుకొని వాళ్ళకి కనిపించిన తర్వాత వాళ్ళకి ఒక రకమైన ధైర్యం వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి తీసుకున్నారు. ఇట్ విల్ టేక్ టైం అండి. ఇప్పుడే మనం ఏం చెప్పలేము. వ్యాక్సిన్ ఫెయిల్ అయింది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. చాలా మంది ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ పాలసీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాదాపుగా 10 days అయిపోయింది మనం వ్యాక్సిన్ స్టార్ట్ చేసి 12 days అయిపోయింది. ఇంకా ఇంకొక ఫేజ్ లోకి వచ్చేటప్పటికి ఈ పర్సెంటేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ పీపుల్ ఐ థింక్ ఇట్ విల్ ఇంక్రీజ్. ఇలా మీలాంటి వాళ్ళు చాలా మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలండి. బికాజ్ ఇట్స్ యాజ్ యు ఆల్ ఆర్ అవేర్, సోషల్ మీడియా యుగం. ఒక నిజం బయటకు వచ్చే లోపల అబద్ధం మొత్తం కూడా స్వైర విహారం చేస్తోంది. ఇలాంటి రకరకాల ప్రచారాలు కూడా కామన్ మ్యాన్ లో కూడా రకరకాల భయాలకి కారణమవుతున్నాయి. దీని మీద మరింత చర్చిద్దాం. డాక్టర్ శ్రీకాంత్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు. శ్రీకాంత్ గారు, వ్యాక్సిన్ మీరు ఇవాళ మధ్యాహ్నం తీసుకున్నారని చెప్పి తెలిసింది మాకు. హౌ ఆర్ యూ ఫీలింగ్ డాక్టర్? I'm feeling happy and elated, and I'm perfectly fine. నేను 3:30 తీసుకున్న వ్యాక్సినేషన్, నేను అబ్జర్వేషన్ పీరియడ్ జస్ట్ నాకు కంప్లీట్ అయింది. I don't have any problem, and I'm thankful to the scientific community. ఎవరైతే సైంటిస్టులు ఈ వ్యాక్సిన్ తయారు చేయడంలో అనంతరంగా నిరుశ్రామంగా కృషి చేశారో, మన ప్రభుత్వానికి ఇంత తక్కువ కాలంలో, సంవత్సరాలు పట్టే వ్యాక్సినేషన్ చాలా తక్కువ కాలంలో ఈ మానవాళిని కాపాడడానికి వ్యాక్సినేషన్ తీసుకొచ్చిన సైంటిస్టులకి, తర్వాత ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఐఎమ్ లక్కీ టు టేక్ ద వ్యాక్సినేషన్ అండ్ ఫార్చునేట్. ఈ తక్కువ కాలం అనేదే ఇక్కడ స్పాయిల్ స్పోర్ట్ ప్లే చేస్తున్నట్లు కనిపిస్తుంది డాక్టర్. వాట్ డు యు సే? ఇంత తక్కువ కాలంలో వ్యాక్సిన్ తెచ్చారు, అసలు ఇది ఎఫిషియెంట్ గా పనిచేస్తుందా లేదా అని చెప్పి కూడా 40% ఆఫ్ డాక్టర్స్ విల్లింగ్ గా లేరు వ్యాక్సిన్ తీసుకోవడానికి చెప్పి కూడా స్టడీస్ చెప్తున్నాయి. దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మనలో ఒక సెక్యూరిటీ, మాల్ సెక్యూరిటీ వచ్చింది డాక్టర్స్ కానీ కమ్యూనిటీలో కానీ. ఏదంటే ఇప్పుడు కోవిడ్ లేదు కాబట్టి మనం వ్యాక్సినేషన్ కొన్ని రోజులు అయ్యాక తీసుకున్నాం. ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక ఇన్సూరెన్స్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సమర్థం కాదు. ఇప్పుడు కోవిడ్ లేదు అనుకుంటున్నాం మనం, కానీ మనం శ్రీలంకలో చూస్తే మళ్ళీ అక్కడ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. మన క్లైమేట్ కి కోవిడ్ రాదు, సెకండ్ టైం వెస్టర్న్ కంట్రీస్ లో ఉందనుకుంటున్నాం. దానివల్ల చాలా మంది తీసుకోవట్లేదు అనుకుంటున్నాను. అది ఎంత మాత్రం నిజం కాదు. ఈ వైరస్ కి మనం అవకాశం ఇస్తే, ఈ టైంలో మనం వ్యాక్సిన్ చేయకుండా మనం డిలే చేస్తే కనుక ఆ వైరస్ మ్యూటేట్ అయ్యి, ఆ మ్యూటెంట్ వైరస్ చాలా తీవ్రంగా ఏదైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ది రైట్ టైం ఫర్ ద వ్యాక్సినేషన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద డాక్టర్స్ టు టేక్ ద వ్యాక్సినేషన్. యుఎస్ లో కూడా, వెస్ట్ లో కూడా వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ 1 year లోనే డెవలప్ చేశారు, నాట్ ఓన్లీ ఇండియా. మరి వెస్ట్ లో అందరు డాక్టర్స్ నమ్మి వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు మన ఇండియన్ డాక్టర్స్ కూడా, హెల్త్ కమ్యూనిటీ కూడా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సినేషన్ లో అప్రూవల్ లో కొంత మనం ఎర్లీగా తీసుకున్నాం. దీనికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే డిసీజ్ సివియారిటీ చాలా తీవ్రంగా ఉంది, ప్రాణాపాయం ఎక్కువ ఉంది, కేసులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి కొంత ముందు తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ మ్యూటేషన్ అయ్యే వైరస్ అరికట్టడానికి కూడా మన ప్రభుత్వం, సైంటిస్టులు కూడా ఈ వ్యాక్సినేషన్ కొంత ఎర్లీగా మనం ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ సెకండ్ వేవ్ రాకుండా, తర్వాత ఫ్యూచర్ కాంప్లికేషన్ రాకుండా మన సొసైటీని కాపాడడానికి సైంటిస్ట్ తీసుకున్న చర్యలు, ప్రభుత్వం చేపట్టిన చర్యలు కూడా మనం అభినందించాలి. డాక్టర్ శ్రీకాంత్, ఒక విషయం చెప్పండి. వితౌట్ వ్యాక్సినేషన్ హర్డ్ ఇమ్యూనిటీ అనేది సాధ్యమేనా? ఇంత పెద్ద 130 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందండి. మన మిత్రుల్ని, ఈ దేశంలో చాలా మంది సాధారణ పౌరులు నేచురల్ గా వచ్చే హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారానే మనం కోవిడ్ గెలవాలంటే చాలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రాణాలు కోల్పోకుండా మన ప్రజల్ని మనం కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒకటే మార్గం. ఇది మన సమాజం, ప్రజలు అందరూ కూడా గుర్తించాలి. సో యుఎస్ లో కూడా FDA అప్రూవల్ ఇచ్చినప్పుడు సెకండ్ డోస్ తర్వాత 2 months తర్వాత వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు వ్యాక్సినేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది సైంటిఫిక్ గా అప్రూవ్డ్ వ్యాక్సినేషన్. మన దగ్గర కూడా అలానే చేయడం జరిగింది. ఏదైతే phase 1, phase 2 ట్రయల్స్ ఉన్నాయో వాటిలో మోర్టాలిటీ లేదు, సేఫ్టీ ఎస్టాబ్లిష్ అయింది, తర్వాత ఎఫికసీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయో లేదా మనం చెప్పలేము. కానీ
what I say is vaccine is better than virus. So I request everyone to consider this. Vaccine is always better than virus. రైట్ అండ్ ఐ కమ్ బ్యాక్ టు డాక్టర్ వంశీ గారు. చాలా మందిలో ఉన్న సందేహాలు ఏంటంటే క్లియర్గా చెప్తున్నాయి, ఎవరైతే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయో ఆ సంస్థలు కానీ ఈవెన్ సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ కానీ పదే పదే చెప్తోంది 1000 మందిలో ఒకరికి కానీ లేకపోతే 1 మిలియన్ పీపుల్లో ఒకరికి కానీ బాగా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప దీనివల్ల అంత భయపడాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవని చెప్పి. అసలు వాట్ ఈజ్ వ్యాక్సిన్ మేడ్ ఆఫ్ అండి? ఇనాక్టివేటెడ్ వైరస్ని యూజ్ చేసి తయారు చేశారని చెప్పి ఇలాంటివి చాలా మనం విన్నాం. ఇంకా కూడా కామన్ మ్యాన్కి చాలా డౌట్స్ ఉన్నాయి. దేంతో తయారు చేస్తారు వ్యాక్సిన్? అంటే మన దగ్గర 2 వ్యాక్సిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదండి. కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏంటంటే నాన్ రెప్లికేటింగ్ వైరల్ వెక్టర్ అన్నమాట. ఇదేం చేస్తుందంటే ఆ స్పైక్ ప్రోటీన్ ని సిమ్యులేట్ చేసి దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. చింపాంజీ వైరస్ నుంచి ఎడినో వైరస్ నుంచి తీసుకున్న వ్యాక్సిన్ ఇది. సో నాన్ రెప్లికేటింగ్ వైరల్ వెక్టర్ అంటే ప్రాక్టికలీ దీనికి ఎటువంటి పవర్ లేనటువంటి వైరల్ వెక్టర్ ఇది. రెండోది కోవాక్సిన్ వ్యాక్సిన్ ఏమో ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. సో ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి దాని వల్ల ఈ రెండింటి వల్ల కూడా మనకి ఎటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది టైం టెస్టెడ్ టెక్నాలజీ, రెండు కూడా టైం టెస్టెడ్ టెక్నాలజీ. లైవ్ అటెన్యూటెడ్ వైరస్ అలాగే ఇనాక్టివేటెడ్ వైరస్ టైం టెస్టెడ్ టెక్నాలజీ. ఇనాక్టివేటెడ్ వైరస్ ఇంకా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే వాళ్ళు ప్రౌడ్ గా అనౌన్స్ చేశారు న్యూ స్ట్రెయిన్స్ కూడా యూస్ఫుల్ ఉంటుందని. ఇది ఒక స్పైక్ ప్రోటీనే కాకుండా ఎంటైర్ న్యూక్లియర్ క్యాప్సిడ్ మెటీరియల్ కి అగెన్స్ట్ గా ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అందువల్ల ఈ 2 వ్యాక్సిన్స్ కూడా హైలీ సేఫ్ టెక్నాలజీ. సో ఎదర్ డెడ్ ఆర్ వీకెండ్ జర్మ్స్ ని వీకెండ్ వాటిని యూజ్ చేసి ఈ వ్యాక్సిన్స్ తయారు చేశారు. మీరే చెప్తున్నట్లు దాని వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు బాడీలో కొత్తగా అని చెప్పి అంటున్నప్పుడు ఎందుకు రిలక్టెంట్ గా ఉన్నారు ఇవి తీసుకోవడానికి? ఎంత సేఫ్ అయినప్పటికీ నేనే తీసుకున్నాను. నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు కాదు November 19th యాజ్ అ వాలంటీర్ తీసుకున్నాను. బిఫోర్ గవర్నమెంట్ హెస్ అప్రూవ్డ్ ఇట్ యాజ్ అ వాలంటీర్ ఇన్ phase 3 క్లినికల్ ట్రయల్. బట్ ప్రజలకు డేటా కావాలండి, డాక్టర్స్ కూడా డేటా కావాలి ఎంత ఎఫికేసియస్ ఈ వ్యాక్సిన్ అనేది. ఉదాహరణకి కోవాక్సిన్ వ్యాక్సిన్ కి ఇంతవరకు phase 3 క్లినికల్ ట్రయల్స్ డేటా ఎక్కడ లేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి అబ్రాడ్ లో యూకే లోను బ్రెజిల్ లోను కండక్ట్ చేసిన డేటా అవైలబుల్ గా ఉంది. దాంట్లో డేటాలో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళే అనౌన్స్ చేశారు 2 డోసెస్ వ్యాక్సిన్ ఫుల్ డోసెస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు దాని ఎఫికసీ ఓన్లీ 62% అంట. వెరస్ బై మిస్టేక్ కొంతమందికి హాఫ్ డోస్ ఇచ్చారు ఇనిషియల్ గా, దాని తర్వాత 1 ఫుల్ డోస్ ఇచ్చారు 4 to 6 weeks తర్వాత. అక్కడ ఎఫికసీ 90% వచ్చింది. హౌ డు దే ఎక్స్ప్లెయిన్ దిస్? సో 2+2 4 కావచ్చు కానీ డేటా ఇక్కడ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ లో మనకి పూర్తి డేటా లేదే ఎవరు వ్యాక్సిన్స్ తీసుకోవడానికి ఇష్టపడలేరు. సో వెరస్ 2 అదర్ వ్యాక్సిన్, ఈ రెండింటికి డేటా లేదు, ఇండియన్ డేటా లేదు. దే 2 అదర్ వ్యాక్సిన్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ వరల్డ్ వైడ్, ఫైజర్ వ్యాక్సిన్ అలాగే మోడర్నా వ్యాక్సిన్, దే ఆర్ mRNA బేస్డ్ టెక్నాలజీ. అది దానికి mRNA బేస్డ్ టెక్నాలజీకి ఎఫికసీ మోర్ దెన్ 90% అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఆ 2 వ్యాక్సిన్స్ కి ఇంతవరకు అప్రూవల్ ఇవ్వలేరు. సో ఈ డేటా లేనప్పుడు డాక్టర్స్ డెఫినెట్ గా భయపడుతుంటారు. నేను తీసుకున్నానని చెప్పినప్పటికీ నా ఓన్ కొలీగ్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. సార్ భయాలంటే డాక్టర్ గారు, భయాలంటే ఏ టైప్ ఆఫ్ భయాలు? ఇనాక్టివేటెడ్ వైరస్ వెళ్తోంది బాడీలోకి, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదా ఎలాంటి హెల్త్ హజార్డ్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు? ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ లాజిక్ ఎలా ఉందంటే September 17th 98,000 కేసెస్ డయాగ్నోస్ అయ్యాయి ఇండియాలో. దట్ వాస్ ద హైయెస్ట్ లాస్ట్ ఇయర్. అండ్ ఆ తర్వాత క్రమం తప్పకుండా తగ్గిపోయి హార్డ్లీ 10,000 కేసెస్ దిస్ లాస్ట్ వీక్, 10,000 కేసెస్ పర్ డే. సో నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గిపోతున్నాయి. అండ్ ఢిల్లీలో లేటెస్ట్ క్లినికల్ సీరో సర్వే చేసినప్పుడు 60% have already developed herd immunity. So number of cases Telangana is less than 200, Andhra lo less than 110. So number of cases తగ్గిపోతున్నప్పుడు డేటా లేనటువంటి వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా అన్న భయం ప్రజల్లో ఉంది, ముఖ్యంగా డాక్టర్స్ లో కూడా ఉంది. సో ఇలాంటప్పుడు డెఫినెట్ గా ప్రజలు భయపడుతుంటారు. డాక్టర్స్ ముఖ్యంగా ఈ డేటా అంతా చూసినప్పుడు ఎక్కడ డెఫినెటివ్ డేటా అవైలబుల్ గా లేదు, పబ్లిక్ డొమైన్ లో వాళ్ళు అప్రూవ్ చేశారు. డేటా ఉన్న వ్యాక్సిన్స్ ఫైజర్ వ్యాక్సిన్ కి మోడర్నా వ్యాక్సిన్ కి అవి ఇండియాలో తయారవట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఎటువంటి క్లారిఫికేషన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళ డేటా ఏంటి, ఏ బేసిస్ మీద వాళ్ళు దీనికి వ్యాక్సిన్ కి ఎమర్జెన్సీ అప్రూవల్ ఇచ్చారన్న ఇది మనకి ఇవ్వాలి కదా, మనకి రీఅష్యూర్ చేయాలి కదా, అది వాళ్ళ వెబ్సైట్ లో పెట్టాలి కదా. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఫైజర్ వ్యాక్సిన్ కి ఎందుకు రిఫ్యూజ్ చేశారు, ఇదంతా మనకి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. వీ హావ్ రైట్ టు నో ఎవ్రీ ఇన్ఫర్మేషన్.
వితౌట్ దట్ వ్యాక్సిన్ బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా తీసుకోండి అంటే అందరూ తీసుకోకపోవచ్చు. సో నేను నమ్మాను, ఐ బిలీవ్ ఇన్ ద టెక్నాలజీ, ఐ బిలీవ్ ఇన్ ద భారత్ బయోటెక్ కంపెనీ. వాళ్ళకి ఎంత సీజన్డ్ పీపుల్, వాళ్ళకి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి వ్యాక్సిన్స్ ఎన్నో తయారు చేశారు కాబట్టి ఐ పార్టిసిపేటెడ్ యాజ్ ఎ వాలంటీర్. బట్ హౌ విల్ అదర్స్ బిలీవ్? ఎవ్రీబడి వాంట్స్ డేటా. ఇట్స్ నాట్ సెల్ఫ్ నా బానే ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు కాబట్టి తీసుకోమంటే తీసుకునే. కోవిడ్ కేసెస్ తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. హార్డ్లీ 100-200 cases and yesterday 110 cases in Andhra Pradesh. సో ఇక్కడ డేటా లేకుండా తీసుకోవడానికి ఎవరు ఎలా ఇష్టపడతారు? ఎస్ ఖాన్ గారు, మీ ఒపీనియన్ ఏంటండి దీనికి సంబంధించి? ఇంకొంతకాలం ఆగితే కోవాక్సిన్ కి సంబంధించి phase 3 ట్రయల్స్ అవుతాయి కాబట్టి దాని డేటా కూడా వస్తుంది. ఈ లోపల కోవిషీల్డ్ డేటా కూడా, ఇది మొత్తం కూడా ఒక పబ్లిక్ డొమైన్ లో పెడితే అప్పుడేమైనా కాస్త ముందుకు రావచ్చా జనాలు? ఈ భయం అది పక్కన పెట్టి, ఎస్పెషల్లీ మనం హెల్త్ సిబ్బంది గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఫ్రీగా ముందుకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? తప్పనిసరిగా, ఎందుకంటే డాక్టర్ గారు చెప్పినట్లు డేటా కరెక్ట్ గా ఉండాలి. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ప్రొటెక్షన్ రేటు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే ఇది ఎంత కాలం ప్రొటెక్టివ్ గా ఉంటుంది అనేది కూడా క్లారిటీ లేదు ఇప్పుడు. మామూలుగా చేసే స్టడీస్ ప్రకారం అయితే 6 months ఎట్ ప్రెజెంట్ 6 months. అంటే 6 months తర్వాత ఏంటి? ఆల్రెడీ 8 months 10 months నుంచి ఆల్రెడీ మేము ట్రీట్మెంట్ చేస్తానే ఉన్నాం, పేషెంట్ తో కలిసే ఉంటున్నాం డైలీ. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. సెకండ్, ఇది తీసుకున్నా కూడా 6 months ప్రొటెక్షన్ రేటు. ఇక 6 months తర్వాత ఏంటి ప్రొటెక్షన్? ఏంటి అంతకాడి తీసుకోవటం ఎందుకు? ఆల్రెడీ మనం 1 year నుంచి కష్టపడుతున్నాం, 1 year నుంచి చేస్తున్నాం కదా అని అదొక ఫీలింగ్ ఉంది డాక్టర్స్ అమాంగ్ డాక్టర్స్. సో తర్వాతనేమో ఇంకోటి ఏంటంటే హెడ్ ఇమ్యూనిటీ అనేది, హెడ్ ఇమ్యూనిటీ ఓన్లీ ఎక్కడైనా కానీ కంట్రీలో 45 to 50% కన్నా ఎక్కువ రాదు హెడ్ ఇమ్యూనిటీ. సో ఈ యాక్చువల్ గా మొత్తం ఈ పాండమిక్ లో హెడ్ ఇమ్యూనిటీ లేకపోతే డిసీజ్ వచ్చిపోయిన తర్వాత వ్యాక్సిన్, ఈ 3 వీటిల్లో నేను ముందుగా చెప్పినట్టుగా వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఎక్కువగా ట్రాన్స్మిషన్ ని కట్ షార్ట్ చేయడానికి, అంటే పాండమిక్ లో నుంచి ఎపిడమిక్ నుంచి ఎండమిక్ లోకి వెళ్ళిపోవాలి. ఇంకొక మార్చి ఏప్రిల్కి వచ్చేటప్పటికి కంట్రీలో కొన్ని పాకెట్స్ లోనే ఈ వైరస్ ఉంటుంది. ఇక అంటే ఇప్పట్లో పోయేదేం కాదు, ఈ వైరస్ కూడా, ఈ కరోనా వైరస్ కూడా కామన్ కోల్డ్, స్వైన్ ఫ్లూ లాగా కొన్ని ప్రదేశాల్లో ఇక వస్తానే ఉంటుంది. కాకపోతే ఆ సివియారిటీ తగ్గిపోతుంది. ఆ సివియారిటీ తగ్గించడానికి, ఎందుకంటే వేరే వైరస్ డిసీజ్ తో, స్వైన్ ఫ్లూతో కానీ వేరే డిసీజ్ తో కంపేర్ చేసుకుంటే దీని ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువగా ఉంది, అంటే స్ప్రెడింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ ని ఇంత తొందరగా తీసుకొచ్చి తొందరగా వ్యాక్సిన్ వేస్తే ఆ స్ప్రెడ్ అనేది మనం కట్ షార్ట్ చేస్తే ఇక కొన్ని ప్రదేశాల్లోనే ఇది ఎండమిక్ గా ఉంటుంది. దాన్ని మనం ట్యాకిల్ చేయడం కోసం చాలా ఈజీ. ఎందుకంటే ఓవరాల్ గా ఈ పాండమిక్ లో WHO గైడ్ లైన్స్ ఎలా చెప్తున్నాయంటే లాస్ట్ కి ఏప్రిల్ కి వచ్చేటప్పటి మార్చి ఏప్రిల్ కి వచ్చేటప్పటికి ఈ డిసీజ్ కన్ఫైన్డ్ కొన్ని ప్రదేశాల్లో కొన్ని చోట్లనే పాకెట్స్ లో ఉండిపోతుంది. అలా ఉండిపోవటానికి వ్యాక్సిన్ అనేది వేస్తే ఆ స్ప్రెడ్ బాగా ఇప్పుడు మామూలుగా నేచురల్ తగ్గిపోయింది, ఈ వ్యాక్సిన్స్ వస్తే ఇంకా బాగా తగ్గిపోతే ఇక మరణాలు కానీ, తన మోర్బిడిటీ కానీ, మోర్టాలిటీ కానీ దీని వల్ల చాలా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది అనే ఉద్దేశంతో ఈ వ్యాక్సిన్ కాస్త ఫాస్ట్ గా తీసుకురావడం జరిగింది. దీంతో కొద్దిగా బ్యాడ్ కూడా ఏం జరిగిందంటే మన డాక్టర్ గారు చెప్పినట్టు అథెంటికేటింగ్ డేటా కానీ, తర్వాత లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయని కూడా లేదు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఒకవేళ ప్రొటెక్షన్ రేట్ వాళ్ళు కానీ కాస్త ఎక్కువగా చెప్పుకున్నట్లయితే, చెప్పుకోవటం అంటే యాక్చువల్ గా ఎక్కువ ఉన్నట్లయితే ఇంత డౌట్ పడేవాళ్ళు కాదేమో అనిపిస్తా ఉంది. సో 6 months కోసం ఎందుకు వ్యాక్సిన్ వేసుకోవాలి అనుకున్న అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు లాంగ్ టైం పాస్ అయ్యే కొద్దీ ఓకే వ్యాక్సిన్ వేసుకున్నందు వల్ల మనకు నష్టాలు లేవు, చాలా మంది వేసుకున్నారు, దే ఆర్ సేఫ్, సో మనం కూడా వేసుకుందాం అన్న ఫీలింగ్ తప్పనిసరిగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. రైట్ ఖాన్ సాబ్, ఇగ్నోరెన్స్ ఇస్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ హెసిటెన్సీ అంటారు. బట్ ఇగ్నోరెన్స్ అనడానికి లేదు హెల్త్ సిబ్బంది విషయంలో. డాక్టర్ శ్రీకాంత్, మీరేమంటారు? వ్యాక్సిన్ కి సంబంధించి రకరకాల మిత్స్ కూడా ఉన్నాయి ప్రచారంలో. ఇంపార్టెన్సీ వస్తుందని కొంతమంది, లేకపోతే అసలు డిఎన్ఏని మార్చేస్తుందని కొన్ని, ఇలా రకరకాల ప్రచారాలన్నీ నేను ఇందాక అన్నట్లు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన ప్రచారాలు జరుగుతున్నాయి. వీటన్నిటి గురించి ఏం చెప్తారు ఫైనల్ గా వ్యాక్సినేషన్ గురించి? దశలో ఉన్నప్పుడు అందరూ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మేము చూసిన ప్రతి పేషెంట్, మా రిలేటివ్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది తీవ్రంగా వెయిట్ చేసేదండి. ఇప్పుడు ఈ రోజు వ్యాక్సిన్ రాగానే అందరూ దానిపైన భయాందోళన వ్యక్తం చేసి దూరంగా ఉండాలని చూస్తున్నారు. సో నా సీనియర్స్ అయిన మహబూబ్ ఎందుకంటే వ్యాక్సినేషన్స్ ఏవైతే వ్యాక్సిన్ జరిగాయి
ఫేజ్ 3 కూడా పొజిషన్ పెట్టారు. ఒకటిలో మోటాలిటీ లేదండి. అంటే ఈ వల్ల ప్రాణాపాయం లేదు. అలాంటి ప్రాణాపాయం కలిగిస్తుంది రైట్. మీ ఆడియో ప్రాబ్లం వచ్చింది డాక్టర్. ఎనీవేస్ థ్యాంక్ యూ డాక్టర్ వంశీ గారు, డాక్టర్ ఖాన్ సాబ్ అండ్ డాక్టర్ శ్రీకాంత్ గారు చాలా ఇష్యూస్ కి సంబంధించి చెప్పారు. చాలా మంది హెల్త్ సిబ్బంది కూడా వెయిట్ అండ్ వాచ్ అనే యాటిట్యూడ్ తో ఉన్నారు. కొంతకాలం ఒక 2-3 నెలలు చూసిన తర్వాత బానే ఉంది, వ్యాక్సిన్ ప్రాబ్లం ఏం లేదన్న తర్వాత డెఫినెట్లీ ముందుకు వస్తారు. వాళ్ళని చూసి కామన్ మ్యాన్ కూడా వ్యాక్సినేషన్ కి ముందుకు వస్తారని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు.